హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్. నేను మీ మహేష్. సియూఈటీ ద్వారా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో ఏమేమి కోర్సెస్ ఉంటాయి అండ్ ఆ కోర్స్ మేము చూస్ చేసుకోవాలి అన్నట్లయితే ఏ పేపర్ మేము ఈ యొక్క సియూఈటీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఎలిజిబిలిటీ ఏంటి అని అడుగుతున్నారు. సో మీకోసం డీటెయిల్గా ఈ వీడియో మనం డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అది ఎవర్స్ మీడియా వాట్సాప్ ఛానల్ కానీ లేదా మన కాలేజ్ గైడ్ వాట్సాప్ ఛానల్ కానీ, ఈ రెండు ఛానల్స్లో అన్ని అప్డేట్స్ మీకు షేర్ చేస్తూ ఉంటాం. ఇక వివరాలకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అదేనండి, ఇది సెంట్రల్ యూనివర్సిటీ అన్నమాట. సో సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అంటారు అండ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇక్కడ మనకి అవైలబుల్గా ఉండే కోర్సెస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. ముందుగా 5 years ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి మ్యాథమెటికల్ సైన్స్. ఈ యూనివర్సిటీలో మనం ఈ కోర్స్ తీసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా సియూఈటీలో ఈ సబ్జెక్ట్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. అది కోర్ పేపర్స్ అయిన మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలాగే మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సిన పేపర్ ఇంగ్లీష్. వీటితో పాటు ఈ కోర్స్ మీరు తీసుకోవాలి అన్నట్లయితే మీకు 60% మార్క్స్ అనేవి మీకు ఉండాలి విత్ సైన్స్ సబ్జెక్ట్స్ ఓన్లీ. అండ్ నోట్ గమనించారా, మీకు ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ అనేది మీకు ఇంటర్మీడియట్లో ఉండి ఉండాలి. ఓకే, నెక్స్ట్ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి ఫిజిక్స్. సో ఇక్కడ కోర్ పేపర్స్ అయిన ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ అండ్ క్వాలిఫైయింగ్ పేపర్ ఇంగ్లీష్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా సేమ్ క్రైటీరియానే, కాకపోతే 60% మార్క్స్ ఉండాలి. ఇక్కడ ఫిజిక్స్ స్ట్రీమ్ అయి ఉండాలి అండ్ ఖచ్చితంగా మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్ ఉండాలి. మరియు మీ యొక్క ర్యాంక్ విల్ బి బేస్డ్ ఆన్ ద టోటల్ స్కోర్ అప్టైన్డ్ ఇన్ ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ టుగెదర్. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి కెమిస్ట్రీ పరంగా కోర్ పేపర్ కెమిస్ట్రీ అండ్ క్వాలిఫైయింగ్ పేపర్ చూసుకోండి ఇంగ్లీష్, ఫిజిక్స్ కావాలి. ఇక ఇక్కడ కూడా సేమ్ 60% అండ్ మీకు ఖచ్చితంగా సైన్స్ సబ్జెక్ట్స్ అనేవి ఉండి ఉండాలి. నెక్స్ట్ 4 years బీఎస్సీ కెమిస్ట్రీ. సో ఈ 4 years బీఎస్సీ కెమిస్ట్రీ పరంగా కోర్ పేపర్ ఏంటి కెమిస్ట్రీ అండ్ ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాల్సిన పేపర్స్ ఏంటి ఇంగ్లీష్, ఫిజిక్స్. ఇక్కడ కూడా సేమ్ క్రైటీరియా 60% +2 ప్లస్ సైన్స్ ఉండాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఎంఎస్సి బయాలజీ, ఇది ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనమాట. ఇక్కడ కోర్ పేపర్స్ వచ్చేసరికి బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ క్వాలిఫైయింగ్ పేపర్ వచ్చేసరికి ఇంగ్లీష్ టెస్ట్ పేపర్ ఖచ్చితంగా ఉండి ఉండాలి. ఇక్కడ కూడా సేమ్ క్రైటీరియా, కాకపోతే ఈ నోట్ అనేది చదువుకోండి. నెక్స్ట్ కోర్స్ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి అప్లైడ్ జియాలజీ. ఇక్కడ కోర్ పేపర్ వచ్చేసరికి ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ క్వాలిఫై అవ్వాల్సిన పేపర్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్ అండ్ బయాలజీ కూడా. అంటే ఇక్కడ మొత్తం 1, 2, 3, 4, 5 సబ్జెక్ట్స్ అనేవి తీసుకోవాలి. మీకు ఎప్పుడు కూడా మినిమం 3 ఉంటాయి, మ్యాక్సిమం 5 ఉంటాయి. 5 కన్నా ఇంక ఎక్స్ట్రాగా సెలెక్ట్ చేసుకోవాలంటే సియూఈటీలో పాసిబుల్ కాదు. సియూఈటీ యూజీ 2026 లాస్ట్ డేట్ ఎప్పుడు 30 Jan 2026. ఇంకా ఎవరైనా రిజిస్టర్ అవ్వకపోతే రిజిస్టర్ అవ్వండి. ఇక్కడ కూడా మీరు ఖచ్చితంగా సైన్స్ సబ్జెక్ట్స్ అనేది తీసుకొని ఉండాలి, 60% మార్క్స్. సో ఎలిజిబిలిటీ మ్యాక్స్ 60% అన్నిటికీ చూసుకుని కావాలంటే మొత్తం 60%. ఓకేనా. ఎంఎస్సి సైకాలజీ విషయానికి వస్తే కోర్ పేపర్ సైకాలజీ అండ్ క్వాలిఫై అవ్వాల్సిన పేపర్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్. టోటల్ 3 పేపర్స్ ఇక్కడ. నెక్స్ట్ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంఏ తెలుగు పరంగా ఇక్కడ మొత్తం 2 పేపర్సే, తెలుగు టెస్ట్ పేపర్ అండ్ ఇంగ్లీష్ క్వాలిఫై అవ్వాల్సిన పేపర్ అనమాట. ఎందుకంటే ఇది కోర్ పరంగా ఎంఏ తెలుగు కాబట్టి కోర్ పేపర్ తెలుగు అండ్ క్వాలిఫైయింగ్ అవ్వాల్సిన పేపర్ ఇంగ్లీష్. నెక్స్ట్ ఎంఏ హిందీ. సో ఎంఏ హిందీ పరంగా ఇదిగో ఇంటిగ్రేటెడ్ కోర్స్ అనమాట, 2 పేపర్స్, కోర్ పేపర్ హిందీ, క్వాలిఫై అవ్వాల్సిన పేపర్ ఇంగ్లీష్. నెక్స్ట్ ఎంఏ లాంగ్వేజ్ సైన్సెస్. సో ఇక్కడ 2 పేపర్స్ మాత్రమే, ఒకటి ఇంగ్లీష్, 2 జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్. నెక్స్ట్ ఎంఏ ఉర్దూ, ఇక్కడ కూడా 2 పేపర్స్ సేమ్ యాజ్ హిందీ తెలుగులానే, కోర్ వచ్చరికి ఉర్దూ, ఇంగ్లీష్ పేపర్ ఖచ్చితంగా రాయాలి. సో ఎంఏ ఫిలాసఫీ పరంగా 2 పేపర్స్, ఒకటి జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్, 2 ఇంగ్లీష్. నెక్స్ట్ ఎంఏ ఎకనామిక్స్. సో ఇక్కడ కూడా 2 పేపర్స్, ఇంగ్లీష్ మరియు జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్. నెక్స్ట్ ఎంఏ హిస్టరీ, ఇక్కడ కూడా 2 సేమ్ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్. హిస్టరీ కాదండి, జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్. నెక్స్ట్ ఎంఏ పొలిటికల్ సైన్స్, ఇక్కడ జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ పేపర్. నెక్స్ట్ ఎంఏ సైకాలజీ, ఇక్కడ
ఈ సైకాలజీ పరంగా ఇక్కడ కూడా 2 పేపర్స్, ఒకటి జనరల్ యాప్టిట్యూడ్ టెస్ట్, 2 ఇంగ్లీష్. నెక్స్ట్ ఎంఏ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఆంథ్రోపాలజీ, ఇక్కడ 2 పేపర్స్, ఒకటి జనరల్ యాప్టిట్యూడ్, 2 ఇంగ్లీష్. ఇవి ఇక్కడ ఉండే కోర్సెస్ మొత్తం ఎన్ని ఉన్నాయి, 17 కోర్స్ అనేవి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ బీటెక్ ఉండదు, సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్లో బీటెక్ అనేది లేదు, CUET కింద. సో మళ్ళీ మీరు వీడియో తర్వాత చూసి అయ్యో మేము మిస్ అయ్యామనుకుంటే ఏం చేయలేరు, ఓకేనా. దీని గురించి డెడికేటెడ్ వీడియో, ఓకేనా, అసలు CUET అంటే ఏంటి, ఓకేనా, ఆ యొక్క డేట్స్ ఏంటి, ఏమేమి యూనివర్సిటీస్ వస్తాయి, ఇలా పూర్తిగా ఒక వీడియో చేశాను. యువర్స్ మీడియా అనే యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడొచ్చు, లేదా మన యొక్క వాట్సాప్ ఛానల్లో అప్డేట్ చేస్తాను, చెక్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియోస్ ఏ టాపిక్స్ మీద కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంటే స్టేట్ యూనివర్సిటీస్ గురించా, డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ గురించా, అలాగే ప్రైవేట్ యూనివర్సిటీస్ గురించా, లేదా సెంట్రల్ యూనివర్సిటీస్ గురించా మెన్షన్ చేయండి. లేదా ఇతర ఏదైనా యూనివర్సిటీస్ గురించి కానీ, లేదా కోర్సెస్ గురించి కానీ కావాలి అనుకున్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేము తప్పకుండా వాటి గురించి డెడికేటెడ్ వీడియో అనేది చేయటం జరుగుతుంది, ఓకేనా. ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. బోత్ యువర్స్ మీడియా అలాగే మన కాలేజ్ గైడ్. సో ఈ మన కాలేజ్ గైడ్లో కూడా వీడియోస్ అనేవి మేము అప్లోడ్ చేస్తున్నాం, చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే పర్ డే 2 to 3 వీడియోస్ మాత్రమే మనం అప్లోడ్ చేయగలం కాబట్టి షార్ట్స్ కానీ లేదా వీడియోస్ రూపంలో కానీ ఈ బోత్ ఛానల్స్లో మనం అప్లోడ్ చేస్తున్నాం, చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టా పేజీలో కూడా కొన్ని వీడియోస్ అనేవి వస్తూ ఉంటాయి, ఓకేనా. అవన్నీ కూడా సింగిల్గా మనం వాట్సాప్ ఛానల్లో మొత్తం పబ్లిష్ చేస్తాం. అన్ని పేజెస్ ఛానల్స్ యొక్క వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటాం. ఇందులో మెటీరియల్స్ కూడా వస్తూ ఉంటాయి. మనం ఇంకా యాప్ అనేది లాంచ్ అవ్వలేదు, యాప్ కానీ లాంచ్ అయితే అక్కడ కూడా మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. చూస్ రైట్ కాలేజ్, రైట్ కోర్స్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.